కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో వేస్తే మనకు నష్టమైంది. చాలా మంది చెప్పారు. ఇప్పుడు మన పక్కనే అనంతసాగర్ మండలం ఉంది, ఇక్కడ కలువాయి మండలం ఉంది. రెండు పోలిస్తే మనకు వచ్చే నష్టం అర్థం అవుతుంది. మన కలువాయి మండలం ఆర్డీఓ ఆఫీసు వచ్చి ఆత్మకూరులో ఉంది, బిఎస్పీ ఆఫీసు ఆత్మకూరులో ఉంది, రిజిస్టర్ ఆఫీసు పొదలకూరులో ఉంది, సిఐ ఆఫీసు రాపూర్లో ఉంది, నియోజకవర్గ కేంద్రం వెంకటగిరిలో ఉంది, జిల్లా కేంద్రం తిరుపతి అవుతారు ప్రధానమ్మ పడవ. ఎన్ని దగ్గర ఈ కలువాయి మండలంతో ఆట్లాడుకుంటున్నారు. అది అనంతసాగరం మండలం చూస్తాం. అనంతసాగరం మండలం సిఐ ఆత్మకూరులో ఉంటుంది, డిఎస్పీ ఆత్మకూరులో ఉంటుంది, నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరులో ఉంటుంది, ఈశ్వర ఆఫీసు ఆత్మకూరులో ఉంటుంది, జిల్లా కేంద్రం నెల్లూరులో ఉంటుంది. అన్ని ఒక్క దగ్గర ఇన్ని ఆటలు ఆడుకుంటున్నారు. కలువాయి మండల ప్రజలతో బంకా కాదుకుంటున్నారు. గతంలో కూడా మన మండలాన్ని తిరుపతి జిల్లాలో వేశారు. అప్పుడు ఆందోళన చేసి ఉద్యమాలు చేసి మన శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆనవ రామనారాయణ చొరవతో తిరిగి మళ్ళా మనలో తిరుపతి జిల్లా లేకుండా నెల్లూరు జిల్లాలో పెట్టుకున్నాం. అందరం అయిపోయా. మళ్ళా ఇప్పుడు వచ్చింది మీ అమ్మ పడవ. మళ్ళీ అడుక్కు ప్రజలతో ప్రజల యొక్క మనోభావాలతో దెబ్బతీసే విధంగా ఈ అధికారులు కానీ ఎవరు కానీ చేయడం చాలా దారుణం, శోచనీయకరం. అందువల్ల ఈరోజు ఆటో కార్మికులు కానీ, వికలాంగులు కానీ, మహిళలు కానీ, ముస్లిం సోదరులు కానీ బ్రహ్మాండంగా మద్దతిస్తూ రోజు కూడా కలువాయి మండలం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఉండాలనేటువంటి ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరిక. అందువల్ల దీన్ని మన ముందుకు ఇంకా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మాట ఉంది, ది వాయిస్ ఆఫ్ ది గాడ్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ ది పీపుల్. ప్రజా వాక్యే బ్రహ్మ వాక్కు. అందువల్ల ఈ రోజు ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు మనం మాకు నెల్లూరు జిల్లాలో ఉండాలని. కాబట్టి అది దైవ వాక్కు, కలువాయమ్మ వాక్కు అవుతుంది. తప్పనిసరిగా మనం నెల్లూరు జిల్లాలో ఉంటాం. ఉండేదాకా కూడా మనం గమ్ముకోవడం. కలువాయి ప్రజలంటే ఒక కొమర చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.